పొన్నూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్లిన కిలారి రోసయ్య టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడంతో సీన్ మారుతోంది. కిలారి రోసయ్యకి అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఆయన విమర్శలకి చెక్ పెడుతోంది. దీంతో పొన్నూరులో రాజకీయ రగడ మొదలైందనే చర్చ జరుగుతోంది. పొన్నూరులో పొలిటికల్ పంచాయతీ పెరుగుతోంది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్యకు సిఐడి నోటీసులిచ్చిందని వార్తలొచ్చాయి. వైసీపీ హయాంలో రేషన్ మాఫియా చేతిలో హత్యకు గురైన బర్నబాసు కేసు విచారణలో భాగంగా నోటీసులొచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే దీనిపై కిలారి రోసయ్య స్పందించారు. తనకి ఎలాంటి నోటీసులు రాలేదు అన్నారు. హత్య రాజకీయాలు తమ కుటుంబానికి తెలియవన్నారు. తాను తిరిగి పొన్నూరొస్తానన్న భయంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పరోక్షంగా టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఫైర్ అయ్యారు. చూసుకుందామని మళ్ళీ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నా, ఎవ్వరూ భయపడేది లేదు. ఎందుకు భయపడనంటే నాలో నిజాయితీ ఉంది కాబట్టి. దమ్ము ధైర్యం నీకన్నా టన్నులు ఉంది నా దగ్గర. నీలాగా అధికారం ఉంది కదా అని చెప్పి తప్పుడు కేసులు, అక్రమ కేసులు, పిచ్చి ప్రేరేపణలు